అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. ఇటు తీసుకురండి, వెనక్కుండాలా. జన్మదిన శుభాకాంక్షలు మోడీ గారికి, జన్మదిన శుభాకాంక్షలు మోడీ గారికి, జన్మదిన శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మంత్రి గారు భారతదేశంలో కాకుండా విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆయన పర్యటించి ఆయన విదేశీ దౌత్యంతో అందరి ఇచ్చిన బిరుదు విశ్వగురువు అని ఈరోజు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ గవర్నమెంట్ ఈరోజు మా మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా 75వ జన్మదిన శుభాకాంక్షలు మేమందరము మా పార్టీ నుంచి, మా ప్రజల నుంచి ఇంతమంది ఈ కార్యక్రమం అందరి ముందు మేము జరుపుకోవడం అనేది చాలా హర్షణీయమైన విషయము. అంతేకాకుండా మా మహిళలకి 33 రిజర్వేషను, త్రిపుల్ తలాక్ విషయంలోని మోడీ గారు చేసిన దానికి మా మహిళలందరి తరపు నుంచి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, తర్వాత వికసిత భారత్ అనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో మా మోడీ గారు ఆయన సానుకూల పరిస్థితుల్ని ఏర్పాటు చేసుకొని ప్రజలతోటి సంబంధాలతోటి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాలను తీసుకుంటూ ఎకనామికల్ గ్రోత్ తోటి దేశాన్ని ముందుకు నడుపుతున్న మా బీజేపీ గవర్నమెంట్లో మా మోడీ గారు ప్రధానమంత్రిగా 75వ జన్మదినం గడుపుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. అంతేకాకుండా మన ఏపీకి వచ్చిన నిధులలో చూస్తేను స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, జల్ జీవన్ యోజన పథకం కానీ, ఉజ్వల యోజన కానీ, ఆ తర్వాత పవర్ ఆఫ్ ఆల్ అని, తర్వాత ఆరోగ్య సురక్ష విషయంలో, తర్వాత మెట్రో ట్రైన్స్ విషయంలో, రైల్వే లైన్ విషయంలో, గ్రీన్ హైవే విషయాలలో, అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకి మరిన్ని నిధులు ఇచ్చి జాతీయ హోదాని ఇవ్వటం కాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమకి మరిన్ని నిధులు ఇచ్చి దాన్ని అభివృద్ధి పదంలో నడిపేదాని విషయంలో కావచ్చు, కానీ స్కూళ్ళ విషయంలో కానీ, కిసాన్ యోజన విషయంలో కానీ మరిన్ని నిధులు దేశం మొత్తం మీద ఆయన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉన్న కార్యక్రమంలో ఎకనామికల్గా కూడా మనము 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకొని వచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతోటి చేసిన ఈ అభివృద్ధిని మేము చాలా హర్షణీయము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ సింధూర్ విషయంలో కావచ్చు, అంతేకాకుండా మన దేశం మీద దాడుల విషయంలో కావచ్చు, ట్రంప్ విధానాల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా తెలివిగా దౌత్యంగా ముందుకు నడిపిస్తూ ఉన్న మన భారతదేశ ప్రగతిని దేశ విదేశాలలో కూడా ఆయనకు ఆ గౌరవం తీసుకొని వస్తున్న మా మోడీ గారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోడీ మనసులో ఆంధ్రప్రదేశ్ అని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ అమరావతికి కూడా మంచి నిధులు ఇస్తూ, అంతేకాకుండా వక్ఫ్ బోర్డు విషయంలో కూడా సవరణ చట్టాలు చేసి అక్కడ కూడా పేద వర్గాల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ విషయంలో మోడీ గారు మరిన్ని ఆలోచనలు చేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి చేస్తూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతోటి ఆయన మరింత కాలము పరిపాలన చేయాలి అని చెప్పి ఈ భారతదేశం ఖ్యాతిని, కొత్త భారతదేశాన్ని మేము చూడాలి అని చెప్పి, అఖండ భారతం చూడాలి అని చెప్పి ఆయన పరిపాలనలో ఆయన సారథ్యంలో ముందుకు నడవాలని మేమందరము కోరుకుంటూ ఆయన నిండు నీరేళ్ళు ఆరోగ్యాలతోటి ఆయన ఉండాలని మేమందరము కోరుకుంటూ మేమందరము కూడా ఆ పార్టీలో పదవులు కాదు, మేమందరము ఆ బీజేపీకి సంబంధించిన నాయకులుగా మేమందరము, కార్యకర్తలుగా మేమందరము పనిచేస్తామని చెప్పి ఈ జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.